మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. టెంపుల్ సిటీ తిరుపతిలో ఆధ్యాత్మిక శోభ సంతరించుకుంది. తొలి పూజ వినాయకుడి పూజతో మొదలయ్యేటువంటి హిందువుల ఆరాధ్య దైవమైనటువంటి వినాయకుడు ప్రస్తుతం వివిధ రూపాల్లో తిరుపతిలో దర్శనమిస్తున్నాడు. వినాయక చవితి సందర్భంగా తిరుపతి గాంధీపురంలో ఉన్నటువంటి ఈ విగ్రహాన్ని మనం చూడొచ్చు. అంటే స్వామివారిని వివిధ చీరలతో అలంకరించినటువంటి పరిస్థితి. ఆ రూపాన్ని ఆ చీరలతోనే వీళ్ళు ఇక్కడ సిద్ధం చేశారు. చూడొచ్చు ఎంత దేదీప్యమానంగా వినాయకుడు కనిపిస్తూ ఉన్నాడో. వినాయకుడు అనేక రూపాల్లో కూడా కొలుస్తూ ఉంటారు. అందులో భాగంగానే గాంధీపురంలో ప్రతి సంవత్సరం కూడా ఒక్కొక్క విభిన్నమైనటువంటి వినాయకుడి వేషధారంతో ఇక్కడ తయారు చేస్తూ ఉంటారు. చూడొచ్చు 5,000 చీరలతో వినాయకుని రూపం ఏ రకంగా ఉందో. దాదాపు ఇక్కడ ఉన్నటువంటి యూత్ అంతా కలిసి చాలా శ్రమించి ఒక విగ్రహాన్ని తయారు చేశారు. చూడడానికి ఎంతో ఆకర్షణీయంగా కనిపిస్తూ ఉంది. అంటే వినాయకుడు అంటేనే తొలి పూజ, చిన్నపిల్లల నుంచి పెద్దవారి వరకు కూడా ఎంతో భక్తి శ్రద్ధలతో పూజిస్తూ ఉంటారు. సో అటువంటి వినాయకుడి చవితి సందర్భంగా ఆధ్యాత్మిక రాజధాని తిరుపతిలో ఈ రకమైనటువంటి విగ్రహం ప్రత్యేకమైనటువంటి ఆకర్షణగా నిలుస్తోంది. చూడొచ్చు దాదాపు 10 రోజుల పాటు శ్రమించి ఒక విగ్రహాన్ని తయారు చేశారు. చీరలతోనే ఈ విగ్రహం అనేది మనం చూస్తూ ఉన్నాము. అయితే ఈ విగ్రహానికి సంబంధించి ఎలా తయారు చేశారు, ఎన్ని చీరలు పట్టిందని దానిపైన మనతో మాట్లాడడానికి నిర్వాహకులు ఉన్నారు. వాళ్ళతో కూడా మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. అసలు ఏంటి ఆలోచన, చీరలతో వినాయకుడు చేయాలనేటువంటి ఒక విభిన్నమైనటువంటి ఆలోచనతో ఈ విగ్రహం అనేది కనిపిస్తోంది. అంటే ఏ రకంగా మీకు ఆలోచన వచ్చింది, ఎన్ని రోజులు పట్టింది? మేము గత 25 ఏళ్ళుగా గాంధీపురం సర్కిల్లో పాల వినాయక మండపం వినాయకుడి గుడి ఉంది. గత 25 ఏళ్ళుగా మేము చేస్తూనే ఉన్నాం. వినూతనంగా ఒక 15 సంవత్సరాలుగా వినూతనంగా ఏదో ఒక డిఫరెంట్గా మేము పెట్టే ప్రతి బొమ్మలో పర్యావరణ రక్షణగానే ప్రతి బొమ్మ మేము కాన్సెప్ట్తోనే పెడుతున్నాం. పార్లమెంట్ ఏంటేమి, విద్యా గణపతి, చదువు, రైతు, ఇలా ప్రతి ఒక్కటి మార్కెట్కి సంబంధించి ప్రతి ఒక్కటి వినూతనంగా ఏదో ఒకటి పెడుతూనే ఉన్నాం. అలా ఈ ఇయర్ ఇంకా కొత్తదనంగా మనకి యువతకు ఆదర్శంగా పర్యావరణానికి కాపాడే విధంగా చీరలు ఎంచుకోవడం జరిగింది. మేము గత 3 నెలలుగా దీని మీద ఒక అధ్యయనం చేసి మా గాంధీపురం యువత అంతా కలిసి మాట్లాడి మేమంతా ఒక యూనిటీగా కలిసి ఈ నిర్ణయం తీసుకొని ఇలా చీరలతో పెట్టడం జరిగింది. అదేవిధంగా మా చీరలతో వినాయకుడు చేయడానికి సహకరిస్తున్న ఎవ్రీ ఇయర్ చిల్లీస్ రెస్టారెంట్ కానీ పరిణయ సిల్క్స్ వాళ్ళకి ఈ సందర్భంగా నేను వాళ్ళకి కృతజ్ఞతలు తెలుపుతున్నా. గత 15 ఏళ్ళుగా చిల్లీస్ రెస్టారెంట్ వాళ్ళు మాకు ఎవ్రీ ఇయర్ వినూతనంగా మేము విగ్రహాలు పెట్టడానికి మాకు సహకరిస్తూ ఉన్నారు. నిమజ్జనం అనేది ఎలా చేస్తారు దీన్ని? అంటే చీరలకు సంబంధించి కావచ్చు, లేదంటే భక్తులకు ఇచ్చే అవకాశం ఉందా, లేకపోతే ఇక్కడే దాన్ని ఇంకొక రూపంలో వినియోగించేటువంటి అవకాశం? ఈ చీరల వినాయకుడిని ఏర్పాటు చేసినాము. 5వ రోజు మామూలుగా నిమజ్జనంకి చేస్తారు కదా, ఆ విధంగా కింద ఒక చిన్న బొమ్మను ఏర్పాటు చేసినాం నిమజ్జనానికి. కాకపోతే ఈ చీరలంతా కూడా మా గ్రామ ప్రజలకి, ఇక్కడికి వచ్చిన భక్తులకి 5వ రోజు వారి తోచింది ఉండిలో వేసి తీసుకెళ్ళచ్చు. వినాయకుడికి సంబంధించి ఈ చీరలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటినీ కూడా ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు, స్థానికులు వారికి తోచినంత సహాయం చేసి ఈ చీరలు అనేది తీసుకువెళ్ళచ్చు. సో అవన్నీ కూడా దైవిక కార్యక్రమానికి వినియోగించే విధంగా ఈ రకంగా ప్లాన్ అనేది చేశారు. వినాయకుడు అంటే ఇక్కడ చిన్న వినాయకుడు చూడొచ్చు. సాధారణంగా వినాయకుడు పూజ చేస్తే నిమజ్జనం చేసిన తర్వాతే అది పరిసమాప్తం అవుతూ ఉంటుంది. సో ఆ రకంగా ఈ వినాయకుడిని నిమజ్జనం చేసి ఇక్కడ పైన ఉన్నటువంటి చీరలతో చేసినటువంటి ఈ వినాయకుడికి సంబంధించి ఇక్కడ ఆ చీరల్ని వేలం వేయడం జరుగుతోంది. మనతో పాటు
పూజారి ఉన్నారు, ఆయనతో కూడా మాట్లాడదాం. స్వామి, ప్రత్యేకించి వినాయకుడికి సంబంధించి వివిధ రూపాల్లో కనిపిస్తూ ఉంటాడు, వివిధ రూపాల్లో పూజిస్తూ ఉంటారు. చీరల రూపంలో కనిపిస్తుంది, అంటే ప్రతి సంవత్సరం కూడా ఇక్కడ విభిన్నమైనటువంటి వేషధారంతో వినాయకుడు కనిపిస్తూ ఉంటారు. ఏ రకంగా ఉంటుంది? ప్రతిసారి వేరే ఒక్కొక్క రకంగా చేస్తాము. ఈరోజు కాన్సెప్ట్ మాత్రము తల్లి ఒడిలో బిడ్డ ఉన్నాడు. తల్లి ఒడి అంటే మీకు అర్థమై ఉంటుంది, పార్వతీ ఒడిలో ఆయన ఉన్నట్టుగా ఇది చేసుకుని ఈసారి చేశామండి. ఇది మొత్తం చీరంతా వేరే ఎవరిదో కాదు, తల్లిదే చీర, దానిలో ఆయన పడుకున్నాడు, హాయిగా ఉన్నాడు అని కాన్సెప్ట్తోనే మేము చేసామండి. సో తల్లి ఒడిలో నిద్రిస్తున్నటువంటి వినాయకుడు రూపంలో ఉన్నటువంటి ఈ ఒక్క వేషధారంతో వినాయకుడు కనిపిస్తూ ఉన్నాడు. ప్రతి ఏటా కూడా గాంధీపురంలో ఒక మెసేజ్ ఇచ్చే విధంగా, అంటే యువతకు కావచ్చు, అంటే ఇక్కడ ఉన్నటువంటి ప్రజలకి ఒక సందేశం ఇచ్చే విధంగా కూడా వినాయకుడు తయారవుతూ ఉంటుంది. సో ఆ రకంగా ఈ ఒక్క చీరలతో ఉన్నటువంటి వినాయకుడు తిరుపతిలోనే అత్యంత ఆకర్షణీయంగా మనం కనిపిస్తూ ఉన్నాడు. ప్రస్తుతం కొద్దిసేపటి క్రితమే పూజలు అనేది అందుకున్నటువంటి గణనాథుడు ఇక్కడ దాదాపు 9 రోజుల పాటు కొలువైన తర్వాత ఇక్కడే ఈ చీరలన్నీ కూడా వేలం వేసి ఈ యొక్క చిన్న వినాయకుడిని నిమజ్జనం చేసేటువంటి అవకాశం కనిపిస్తుంది. సో ఈ రకంగా ఆధ్యాత్మిక రాజధాని తిరుపతిలో వినాయక చవితి శోభలో ప్రత్యేక ఆకర్షణగా ఈ చీరల వినాయకుడు అనేది కనిపిస్తుంది.